ఆటో కన్వెన్షన్ డైరెక్టర్ సుధీర్ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. సార్ కంగ్రాచులేషన్స్. ఆటో వేడుకలు చాలా బాగా జరుగుతున్నాయి. గ్రాండ్ ఫినాలే వేడుకలు కూడా అట్టహాసంగా జరుగుతున్నాయి. మేము చూస్తున్నాం. ఇక నెక్స్ట్ 19వ ఆట మహాసభలు ఎలా జరగబోతున్నాయి? 19వ ఆట మహాసభలు బాల్టిమోర్ సిటీలో, మేరీల్యాండ్ స్టేట్లో జూలై 31 ఫస్ట్, సెకండ్ ఆగస్టు జరగనున్నాయి. దీనికోసం మేము ఒక టీమ్గా మేము ఈ సేవా కార్యక్రమం ఎంతో చేసి సక్సెస్ అయ్యాము. ఇదే విధంగా మేము ఆ వేడుకలకు కనీసం 12 నుంచి 15,000 మంది ఆల్ ఓవర్ యూఎస్ మన తెలుగు వాళ్ళు వస్తారు. ఇక్కడి నుంచి మన సీఎం గారు, విఐపీస్, చాలా మంది మినిస్టర్లు, సినీ ఆర్టిస్టులు వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు ప్లస్ బిజినెస్ ప్రోగ్రామ్స్, చాలా ఐటీకి సంబంధించి, లా సంబంధించింది, ఇక్కడి పొలిటికల్ అఫేర్స్ గురించి, రిలేషన్స్, అక్కడ వాళ్ళకి అవగాహన అవి చేస్తూ అక్కడున్న వారికి మనకు అవసరం ఉన్న హెల్ప్ చేయటము, వాళ్ళకి సపోర్ట్గా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వైజ్ ఒక చర్చ పెట్టి నడిపించి అక్కడ 3 రోజులు ఇదే పండుగ వాతావరణంలో జరుపుకుంటాం. ఆటో మహాసభలు జరుగుతున్నాయంటే అందరి దృష్టి దానిపైన ఉంటుంది. దానికోసం మీరు ఎన్ని రోజుల ముందు మీ టీం అంతా వర్క్ చేస్తూ ఉంటుంది? ప్రిపరేషన్స్ ఎప్పుడు మొదలు పెడతారు? ఈ ప్రిపరేషన్స్, మా ఆట టర్మ్ ఎవ్రీ ప్రెసిడెంట్ ఎలెక్ట్ 2 ఇయర్స్ ఒకసారి ఉంటుంది. 2 ఇయర్స్ అప్పుడు అయినప్పుడే మేము నెక్స్ట్ టర్మ్ కోసం స్టార్ట్ చేస్తాము ప్రిపరేషన్స్. అప్పుడే మా కమిటీస్ ఫామ్ అవుతాయి అండ్ ఆల్ కమిటీ మెంబర్స్ అందరినీ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ టీమ్ ప్రెసిడెంట్ తన టీం సెలెక్ట్ చేసుకుంటాడు. సో ఎవ్రీ మంత్ మేము యూఎస్లో ఒక్కొక్క స్టేట్కి వెళ్ళి స్పోర్ట్స్ కార్యక్రమాలు, బిజినెస్ మీట్స్, బోర్డ్ మీటింగ్స్ జరుపుకొని అది మేము 1-2 ఇయర్స్ దానికోసం మేము మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాము. మాకు ఫినాలి ఎట్లా జరుగుతుందో కన్వెన్షన్ చేసి, ఫండ్స్ రేజ్ చేసి, ప్లస్ ఎవ్రీ సిటీలో ఎవ్రీ వన్ మేము మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాము. కన్వెన్షన్ డైరెక్టర్గా ఈసారి స్పెషల్ ఏంటి? 19వ మహాసభలు అంటే ఏం చెప్తారు? అది మీరు వచ్చి చూస్తే బాగుంటుంది. ఎవ్రీ టైం ఒక లెవెల్ పెంచుతూనే పోయాము. ఈసారి ఇంకా బాగా చేయబోతున్నాము అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మోర్ ప్లాన్స్. సో కొన్ని చెప్పకూడా సర్ప్రైజ్ ఉంటున్నాయి, కానీ వీ హ్యావ్ లాట్ అంతా మన సీఎం గారు కానీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి అందరూ వస్తానన్నారు. సో యూత్ ప్రోగ్రామ్స్ ప్లస్ మా మా కొత్తగా వచ్చిన H1s, F1 వాళ్ళకి సపోర్టివ్గా ప్రోగ్రామ్స్, ప్లస్ మన వచ్చే ఫ్యామిలీస్, పేరెంట్స్ వస్తారు, వాళ్ళకి అందరికీ ఇది ఒక 3 రోజులు ఒక పండుగ వాతావరణంలో నాన్ స్టాప్ ఈవెంట్. అలాగే లాస్ట్ టైం తమన్, ఇళయరాజా ప్లస్ వీళ్ళందరూ ప్రోగ్రామ్స్, ఈవినింగ్స్, మ్యూజికల్ నైట్స్ ఇవన్నీ పెట్టాము. ఈసారి కూడా అదేవిధంగా ఇంకా మంచిగా ప్లాన్ చేస్తున్నాము. సద్గురు వచ్చాడు లాస్ట్ టైము. సో ఇట్స్ గోయింగ్ టు సూపర్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.